వైపు కొండలు, మరోవైపు లోయలు, పచ్చటి ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం. వీటన్నింటి నడుమ సాగేదే సాహస సలేశ్వర యాత్ర. దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వర యాత్రలో లింగమయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు చేసే సాహసం చాలా ఉంటుంది. ఆ సాహసం ఏంటో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాష్ట్రంలో మరో అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నల్లమల్ల అటవీ ప్రాంతమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమోగనుంది. 3 రోజుల పాటు నల్లమల్ల అటవీ ప్రాంతంలో జరగబోయే సలేశ్వర జాతర విశేషాలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన దారిలో ఫరాహాబాద్ నుంచి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వాహనంలో దాదాపు 18 కిలోమీటర్లు జర్నీ చేశాక రాంపూర్ చెంచుపెంటకు చేరుకుంటారు. అక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసి 5 కిలోమీటర్లకు పైగా కొండ కోణల మధ్య నడుస్తూ లింగమయ్య సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. రాళ్ళు రప్పలపై నడవడానికి చాలా కష్టంగా ఉండే దారిలో ఈ ప్రయాణం ఎంతో సాహసం. అందుకే ఈ జాతరను సాహస సలేశ్వర యాత్రగా పిలుస్తారు. నేటి నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో సలేశ్వరం జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రజెంట్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము. ప్రధాన ద్వారం దగ్గర విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా క్రౌడ్గా మారిపోయింది. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు. అక్కడ చాలా హ్యాపీ మూమెంట్స్ అని కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్తున్నారు, దేవుడి దర్శనానికి వెళ్తున్నారు. కాబట్టి పెద్ద సంఖ్యలో వాహనాలు అనేది పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. మేజర్గా మనం చూస్తున్నాం, ఇదంతా ఇరుకుగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ రావాలని చెప్తున్నారు. ప్రధాన ద్వారం దగ్గర పరిస్థితిని చూస్తే కనుక ఇక్కడ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల పైన ప్రయాణించాలి అంటే వాహనంలో. ఆ తర్వాత 4 కిలోమీటర్ల మేర కూడా వాకింగ్ ఉంటుంది. ఈ వాకింగ్లో లోపలికి వెళ్ళాలి, ట్రెక్కింగ్లో వెళ్ళాలి, కొండలు జలపాతాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పటికీ మొత్తం కూడా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒకవైపు అటవీ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా సమాయత్తమయ్యారు. ఇక ముఖ్యంగా చెంచులకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా లోపల ఉన్నాయి. లోపల చెంచులకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు చాలా జాగ్రత్తగా రావాలి. ముందస్తు ప్రణాళికతో వస్తే తప్ప బయటపడడం అసాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాహనాల సంఖ్య కూడా అధికంగా ఉంది కాబట్టి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నేటి నుంచి ప్రారంభమైనటువంటి సలేశ్వరం జాతర ఉత్సవాలు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. 3వ తేదీ వరకు కొనసాగబోయేటటువంటి ఈ జాతరలో లోపల అన్ని ఏర్పాట్లను కూడా కంప్లీట్ చేస్తూ వచ్చారు. వస్తున్నాం లింగమయ్య అంటూ వెళ్తున్నాం అంటూ లింగమయ్య అంటూ కూడా భక్తులు ఇక్కడ నుంచి వెళ్తారు. ప్రధానంగా ఈ భక్తులకు సంబంధించి వారి కోరికలను తీర్చడానికి లింగమయ్య ఇక్కడ కొలువుదీరి ఉన్నాడని చెప్పి జన్మలో ఒక్కసారైనా సరే లింగమయ్యను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పి కూడా భక్తులకు ప్రగాఢ నమ్మకంగా కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తం ట్రాఫిక్ జామ్తో పాటు ఒకవైపు భక్తులు మాత్రం ఆగడం లేదు. మరో 2 రోజుల పాటు ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. కాబట్టి మరింత ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేసే దిశగా అటవీ శాఖ చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు కొన్ని వేల ఏళ్ల కిందట సలేశ్వర లింగమయ్య స్వామి స్వయంభువుగా వెలిశాడు అని ఆదివాసులు చెబుతారు. అడవినే నమ్ముకొని బతికే చెంచులకు ఆదివాసీలకు ఆరాధ్య దైవం సలేశ్వర లింగమయ్య స్వామి. కొండ కోణల నడుమ ఉండే లింగమయ్య స్వామిని చెంచుపెంటల ప్రజలు తమ కుల దైవంగా ఆరాధిస్తారు. కేవలం అటవీ ప్రాంతాల్లో ఉండే చెంచులు మాత్రమే దర్శించుకునే లింగమయ్యను ఇతర భక్తులు కూడా జాతర సమయంలో ఇలా సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. మండలం నేను సలేశ్వరం ఎప్పుడు చూడలేదు. అందరూ అంటుంటే ఏదో గుట్టలలో ఉందిలే అనుకున్నా కానీ ఇట్స్ వెరీ వండర్ఫుల్ ప్లేస్. నేను మళ్ళీ రావాలనుకుంటున్నా. ప్రతి రాయికి ఒక స్టెప్ని దాని అట్లా బిగించి ఎట్టడం, ఎక్కడ కూడా మేము కింద జారడం కానీ కింద పడడం కానీ జరగలేదు. మోకాల నొప్పులు కదా ఉన్నాయి కూడా పోతాయి జనాలకు అక్కడికి వస్తే. ఆ నేచరు, ఆ వాటర్, ఇట్స్ వెరీ వండర్ఫుల్ సార్. ప్రతి ఇయర్ రావాలనుకుంటున్నాం. ఇంత మంచి కొన్ని అవకాశాలు కూడా కల్పించినందుకు గవర్నమెంట్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. చాలా చూడదగ్గ ప్లేస్ సార్. అసలు మర్చిపోలేని మెమరీ సార్. చాలా వండర్ఫుల్. మనకి దాహం అనేది కూడా అనిపించలేదు సార్ ఆ నేచర్ చూస్తే. అక్కడెక్కడ మధ్యలో చిన్న వాటర్ బాటిల్స్లో పట్టుకొని తాగడం ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదు. అంతా ఎవ్రీథింగ్ ఓకే సార్. 10 కిలోమీటర్స్ నడినా కానీ మాకు ఎక్కడ కూడా మేము అంత నడిచిన ఫీలింగ్ మాకు రాలేదు.
ఆ ఫీలింగ్తోనే మేము దాదాపు కొన్ని నెలలు ఉంటామేమో అనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేసినాం ఈరోజు. మేము ఎంజాయ్ చేసుకుంటూనే వచ్చినాం. వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నాడో మా ఫేస్లు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. అంత హ్యాపీ, సో వెరీ హ్యాపీ. దైవ దర్శనం చాలా బాగా అయింది సార్. మేము దైవ దర్శనం చేస్తాం అనుకోలేదు, కానీ అంత క్రౌడీలో కూడా మేము చేయగలిగినాము. సలేశ్వరం యాత్ర ప్రకృతి ప్రేమికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవి, చుట్టూరా కొండలు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలపై నుండి జాలువారే జలపాతాలు చూపరుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎప్పుడు ట్రాఫిక్ శబ్దాల మధ్య మొబైల్ ఫోన్లతో బిజీగా ఉండే నగరవాసులకు ఈ యాత్ర చాలా ప్రశాంతతనిస్తుంది. పెళ్లి కావాలనుకునేవారు ఇక్కడ పందిరి వేస్తారు. పిల్లలు కలగాలనుకునేవారు ఊయల కడతారు. ఇల్లు కట్టాలి అనుకునేవారు రాళ్లను పేరుస్తారు. ఇక్కడికి వచ్చి లింగమయ్యను వేడుకుంటే తమ కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఏటా ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. అయిపోయిందన్న ఇంకా ఉన్నావు నా పేరు సతీష్ కుమారు. నేను టీచర్ని, అచ్చంపేట నుంచి వచ్చాను. దాదాపు 2009 నుంచి ఇప్పటి వరకు నేను రెగ్యులర్గా వస్తున్నా, ప్రతి సంవత్సరం వస్తున్నా. అయితే ఆ వాటర్ ఫాల్స్ అనేది ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఆ ప్లేస్ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. కాబట్టి మనం పోవాలి, ఎంజాయ్ చేయాలి. కాకపోతే భక్తులు ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఆడ రాళ్ళు ఉంటాయి. గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగినాయి కాబట్టి అవి దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా భక్తులు ఉండాలని మెలుగుతుంది. ఒకసారి ప్లాస్టిక్ తీసేయడం అది కూడా చేశారు, ఎట్లా అనిపిస్తుంది? ప్లాస్టిక్ కూడా ఎక్కువ ఆల్మోస్ట్ ఎక్కడ కనిపించట్లేదు, చాలా కవర్ అయిపోయింది. ఇంతకుముందు గతంలో చాలా ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుండే, ఈసారి మాత్రం చాలా తగ్గిపోయింది టోటల్గా. హాయ్ అండి, మేము అచ్చంపేట నుంచి వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము, కానీ లాస్ట్ ఇయర్ కొంచెం టైర్డ్ అనిపించింది, కానీ ఇయర్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మొత్తం మనం ట్రిక్ చేసుకుంటూ చాలా అడ్వెంచర్గా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ వాటరు అవన్నీ. కానీ ఇంత దూరం నుంచి పోయిన తర్వాత అక్కడ వాటరు, దేవుని చూసిన తర్వాత శివుడు అవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. మరో సెకండ్ అమర్నాథ్ యాత్ర లాగా అనిపించింది. మేమందరం ఫ్యామిలీతో పాటు కలిసి వచ్చినాం. గవర్నమెంట్ అంటే అక్కడక్కడ మనకి వాటర్ ప్రొవైడ్ చేయడము, తర్వాత మంచిగా ఫ్రూట్స్ పెట్టినారు, అన్నీ చాలా మంచిగా అరేంజ్ చేసిరు. చాలా ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం కూడా ఈ యొక్క సలేశ్వరం జాతర ప్రారంభమైంది. సలేశ్వరం జాతరకు తెలంగాణ అమర్నాథ్ యాత్రగా కూడా పేరుగాంచింది. ఇక్కడ శివుడు కొండల్లో కొలువై ఉంటాడు. ఇక్కడికి శివుడిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అధికారికంగా ఇప్పుడిప్పుడే ఈ యొక్క సలేశ్వరం జాతర ప్రారంభమైంది. ప్రజెంట్ మనం సిచ్యువేషన్ చూడవచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఎటు చూసినా కూడా ట్రాఫిక్ జామ్. టోటల్గా ఓవరాల్గా ఒకవైపు అటవీ శాఖ, మరోవైపు రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ, వీరంతా కూడా మల్ల గులాలు పడుతున్నారు వీళ్ళందరూ కూడా క్లియర్ చేయడానికి. అయినప్పటికీ ఇది సాధ్యపడడం లేదు. మొత్తంగా ఇటువైపు చూస్తే ఇదంతా కూడా అమరాబాద్ అటవీ ప్రాంతానికి సంబంధించి మన్ననూరు చెక్ పోస్ట్ నుంచి ఇదంతా కూడా బారులు తిరిగింది. సుమారు కొన్ని కిలోమీటర్ల మేర కూడా ఇవంతా కూడా స్ట్రక్ అయిపోయాయి. ఎటు చూసినా కూడా వాహనాలన్నీ కూడా రద్దీ పెరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఇరుకుగా ఉంటుంది కాబట్టి వాహనాలన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున కార్లలో వస్తున్నారు. కాబట్టి ఇది మొత్తం ఇదంతా కూడా ఘాట్ సెక్షన్, అంటే మొత్తం కూడా ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది రోడ్డు. కాబట్టి
ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మరి ఈరోజు పెద్ద ఎత్తున రాబోతున్నారు, అంటే లక్షల సంఖ్యలో రాబోతున్నారు. ఈరోజు ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ బండ్లలో ఇటు నుంచి నేరుగా ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసిన తర్వాత 4 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే నడుస్తూ వెళ్ళాలి. కొండలు, కోనలు, జలపాతాలు, సెలయేళ్ళు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత చివరగా ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రాంతం ఉంటుంది కింద. అక్కడ చాలా జాగ్రత్తగా భక్తులు క్యూలో ఉండాలి. పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. అప్పుడే వారు అనుకున్నటువంటి యాత్రతో పాటు ఇది మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఎంత చెప్పినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి ఇంత కొంత హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. 3వ తేదీ వరకు ఈ ఏర్పాట్లు కూడా ఉంటాయి. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అందరినీ తిరిగి బయట నుంచి లోపల నుంచి బయటికి పంపిస్తారు. కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. సార్ ఏంటి సార్, క్రౌడ్ అంతా కూడా చాలా ఉంది, ఎలాంటి ఏర్పాటు చేశారు, ఏం చేస్తున్నారు? ఇలాంటి వాటరింగ్ అదంతా మధ్యన ఓకే చేసినాం. తర్వాత పై స్టాప్ కూడా వస్తుర్రు. ఇప్పుడు ఫస్ట్ రోజు కదా, కొద్దిగా ఫుల్గా ఉంటారు జనాలు. కొద్దిగా టైం బట్టి ఎక్కడ కానీ ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాటు చేసుకొని పంపించే మార్గం చూసుకోవాలి. ప్రతి వెహికల్ మాత్రం పోయి జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు చూడాలి. అంటే లోపల కూడా కొంత క్రౌడ్ కూడా ఎక్కువ అవుతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది సార్ మాకు. లోపల ఎలాంటివి చేయబోతున్నారు? ట్రాఫిక్ జామ్ కాకుండా ఎవరు జాగ్రత్తగా ఎవరి డ్యూటీలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. పలాని స్టెప్లో కానీ ఇక్కడ కానీ కింద కానీ దాన్ని బట్టి మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. వాటరింగ్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పోయే వాళ్ళు ఎట్లా సక్రమంగా పోయినారో వాళ్ళు అంత సక్రమంగా మళ్ళీ రిటర్న్ రావాలి. సో చూస్తున్నాం మొత్తంగా మేజర్గా ఇక ఫైర్ శాఖ కూడా దీని మీద చాలా జాగ్రత్తగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఫైర్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లా అధికారులు కూడా, గిరిధర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఫీల్డ్కి వచ్చారు. ఫీల్డ్లో కూడా ఆయన ట్రాఫిక్ జామ్ లేకుండా లోపల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర జిల్లా అధికారి గిరిధర్ గారు ఉన్నారు, ఫైర్ శాఖకు సంబంధించి. ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్, లోపల నిన్న పూర్తిగా వెళ్ళొచ్చారు మీరు, ఏం జరుగుతుంది లోపల, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? నిన్న మొత్తం మేము ఫీల్డ్ విజిట్ చేసినాము. ఎక్కడెక్కడైతే వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే డివోటీస్ ఏమైనా జారిపడే ఛాన్సెస్, ఏమైనా గాయపడే ఛాన్సెస్ ఉన్నాయి చూసుకొని వచ్చాము. అక్కడ మేము మా టీములు డిప్లాయ్ చేస్తున్నాము. ఏమన్నా వాళ్ళని ఇమ్మీడియట్ తరలించడానికి సేఫ్గా పైకి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సార్ అంటే మీరు వెళ్ళినప్పుడు లోపల కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల్లో అంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అట్లాంటివి ఏమైనా గుర్తించారా? వాటి దగ్గర ఎలాంటి ఏర్పాటు చేశారు? అంటే వాటి దగ్గర మన టీం అంతా ఉంటున్నారు. అయితే జనరల్గా అయితే అందరు దిగొచ్చు, ఎక్కొచ్చు. కానీ ఎక్కడైతే జారిపోయే ప్రమాదం ఉందో, ఎవరైనా వృద్ధులు కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మన టీం రెడీగా ఉండి, ఆల్వేస్ సంసిద్ధంగా ఉండి వాళ్ళని తీసుకొని మీది పోవడానికి రెడీగా ఉంది. సార్ ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాహనాలు చూస్తుంటే వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ పార్కింగ్ కానీ అట్లాంటివి కానీ ఏమి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏం లేదు కదా సార్? ఇప్పుడైతే ఏం లేదు ప్రస్తుతానికి. కాకపోతే కొద్దిగా ఈ టికెటింగ్ దగ్గర కొద్దిగా అదవుతుంది. ఇది చేసుకుంటే మనకు ఇబ్బంది అయిపోతుంది పెద్దగా. మొత్తంగా ఎప్పటి వరకు అంటే భక్తులకు కొంత డౌట్స్ ఉన్నాయి దీని మీద, ఎప్పటి వరకు లోపలికి ఎలా ఉంటుంది, చివరి వరకు ఆ టైమింగ్ గురించి అడిగితే ఏం చెప్తారు? అది ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. అది నాకు తెలిసి 3rd ఈవినింగ్ వరకు అలా ఉంటుంది, వాళ్ళు చెప్తారు దాని మీద. సో చూస్తున్నాం ఆ ఫైర్ శాఖ కూడా దీని మీద సమాయత్తమవుతూ ముందుకు పోతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోతుంది. మొత్తంగా కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నిలిచిపోవడంతో కొంత అధికారులకు ఇబ్బంది అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. చాలా దూరాల నుంచి వచ్చారు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి. కాబట్టి ఈరోజు వీళ్ళు వెళ్తే ఖచ్చితంగా సాయంత్రం పడుతుందని చెప్పి కూడా అంటారు. ఎండాకాలం కాబట్టి వాటర్ అదంతా కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడైతే ప్రమాదకరమైనటువంటి ప్లేసెస్ ఉన్నా అక్కడ పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు కూడా దగ్గరుండి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని చెప్తున్నారు. మొత్తంగా ఈ జాతర ఒక్కసారిగా తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఈరోజు రేపు దాదాపు 3 లక్షలు దాటొచ్చని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ సలేశ్వరం దగ్గర కనపడుతుంది. ఇది ఇక్కడ సలేశ్వరం దగ్గర తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, సలేశ్వరం నుండి. సలేశ్వర యాత్రను మొదట్లో 10 రోజుల పాటు నిర్వహించేవారు. ఆ తర్వాత వారం, ఆ తర్వాత 5 రోజులకు కుదిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం అయితే కేవలం 3 రోజులే అని ప్రకటించడంతో మొదటి రోజే దాదాపు 1,00,000కు పైచిలకు భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నల్లమల టైగర్ రిజర్వ్గా ఉండడంతో 3 రోజులు మాత్రమే అనుమతించారు. భక్తులు ఎక్కువగా రావడంతో జాగ్రత్తలు చేపడుతున్నారు. అటు అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకంపై బ్యాన్ పెట్టారు. వన్యప్రాణులకు ఆటంకం కలిగించొద్దంటున్నారు అచ్చంపేట డిఎఫ్ఓ రేవంత్ చంద్ర. నాగర్ కర్నూలు జిల్లా డిఎఫ్ఓ రేవంత్ చంద్ర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరేంటి లింగమయ్య జాతరకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా ఈ జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అంటే చెప్తారు.
యా సో బేసిక్గా మనకి ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో రావడం వల్ల మనకి కొంచెం రిస్ట్రిక్షన్స్గా పెట్టడానికి ట్రై చేసాము. 1 లీటర్ బాటిల్స్ అలో లేవు అండ్ ఫైర్ పెట్టొద్దు అని అక్కడ మా వాళ్ళు మనూరు చెక్ పోస్ట్ దగ్గర అండ్ దెన్ ఫరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడ మనము టికెట్స్ ఇచ్చే దగ్గర వాళ్ళకి అడ్వైజరీ ఇస్తున్నారు. సో ఎనీ అసాంఘిక కార్యకలాపాలు మంట పెట్టడము ఈవెన్ ఆ లింగాల రూట్ నుంచి సలేశ్వరం జాతర కూడా ఆల్సో వెరీ క్రిటికల్ ఫర్ అస్. సో బికాస్ ఆల్రెడీ 42 టైగర్స్ పెరిగాయి మనకి. సో ఎనీ టైమ్ అండ్ స్లాత్ బేర్ పాపులేషన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ దేర్. 3rd వరకు అంటున్నారు. ఆ 3rd రోజు ఎప్పటి వరకు మీరు లోపలికి వాహనాలు అనుమతిస్తారు? సో బేసిక్గా 3rd రోజు కూడా ఈవినింగ్ 7 వరకు ఆపేస్తాము బేసిక్గా. సో ఈవినింగ్ తర్వాత జనాలంతా బయటకు వచ్చేసరికి కొంచెం టైం పట్టవచ్చు. బట్ అక్కడ కూడా కింద మన చెంచూస్ పీపులే ఆర్గనైజ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎక్సెప్ట్ మన కొంతమంది దాతలు ఫుడ్ పెట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. బట్ మేజర్లీ అక్కడ పూజారులు కానీ వాటర్ సప్లై చేయడం అనేది అంతా చెంచూసే ఉన్నారు. సో వాళ్ళకి కోఆర్డినేషన్లో పెట్టుకొని వాళ్ళకే కొంచెం ఫాస్ట్గా బయటికి పంపించేసి కొంచెం క్లియర్గా చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఈసారి. లోపల వాటర్కి సంబంధించి కానీ ఫుడ్కు సంబంధించి కానీ ఏర్పాటు ఎలా చేశారు? ట్రెక్ టైం టువర్డ్స్ సలేశ్వరం మనకి వాటర్ కావాలనుకున్నా కూడా అక్కడ న్యాచురల్ స్ట్రీమ్స్ చాలా ఉన్నాయి. సో చాలా మంది భక్తులు ఆ వాటర్ని పట్టుకొని కూడా వెళ్తున్నారు. సో పైకి వచ్చిన తర్వాత ఒక 2-3 క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి వేర్ దే ఎగ్జాస్ట్ ఎ లాట్ అండ్ వేర్ దే డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ద సన్. కింద లోయలో ఉన్నంత వరకు పెద్దగా ఎండవేడి తెలియదు. సో అక్కడ వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. రిక్వైర్మెంట్ అవసరం ఉన్నా కూడా అక్కడ న్యాచురల్ స్ట్రీమ్స్ తెలిసిపోతుంది. సో బయటికి రాగానే ఎంట్రీ పాయింట్ దగ్గర అక్కడ ఫ్రీ వాటర్ డ్రింకింగ్ మన కలెక్టర్ సార్తో కోఆర్డినేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. సో క్రిటికల్ పాయింట్ జంక్షన్ దగ్గర 3 పాయింట్స్ దగ్గర అయితే ఫ్రీ వాటర్ సప్లై చేయడానికి ఈసారి ట్రై చేస్తున్నాము. సార్ చివరగా గతంలో కొన్ని ఇన్సిడెంట్ వల్ల కొంతమంది మరణించారు గతంలో, బట్ ఈసారి వాటి మీద ప్రత్యేక నిఘా ఉంచారంటే ఏం చెప్తారు? Surely this time also we have taken district forest fire officer into confidence. He also came with me. సో వాళ్ళ స్విమ్మింగ్ పార్టీస్ వాళ్ళు కంటిన్యూస్గా అక్కడ 3-4 మెంబర్స్ ఉంటారు అండ్ అక్కడ పోలీస్ పార్టీ కూడా ఉంటుంది. సో నో వన్ విల్ బి అలౌడ్ టు జంప్ ఇన్సైడ్ ఆఫ్ దట్ పూల్. సో అది ఎందుకంటే అది చాలా ఏన్షియంట్ పూల్ కాబట్టి అది లొద్దిలాగా ఉంటుంది కాబట్టి సడన్గా సక్కప్ చేసేస్తుంది ఇంటికి లోపలికి. సో లైక్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ జాతర అసలు నో వన్ విల్ బి జంపింగ్ ఇన్ టు మన పూల్. సో ఆ రకంగా మనము కంట్రోల్ చేస్తాము. సో మొత్తంగా చూస్తున్నాం పూర్తిగా 3వ తేదీ వరకు జరగబోయే ఈ యొక్క జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో భక్తులకు దగ్గర నుండి చూస్తామని, మేజర్గా ప్రమాదాల బారిన పడకుండా ఎవరిని కూడా ప్రమాదాల బారిన పడకుండా ఫైర్ సిబ్బందితో కలిసి అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరు కూడా ప్యానిక్ అవ్వకుండా సజావుగా దర్శనం చేసుకోవాలి, ఒకరిపై ఒకరు తోసుకుంటూ వెళ్ళరాదని చెప్పి కూడా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి రేవంత్ చంద్ర చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. లింగమయ్య దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. కొంతమంది అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సలేశ్వర లింగమయ్య సన్నిధిలో ఆదివాసీలు పూజారులుగా కొనసాగుతారు. వంశపారంపర్యంగా స్వామివారిని ఇలవేల్పుగా కొలుస్తున్నామని, అడవిలో దొరికే పూలు పండ్లతో స్వామివారికి పూజలు చేస్తామని చెంచులు చెబుతున్నారు. అటవీ శాఖ షరతులు ఉండడంతో సలేశ్వరంలో భక్తుల వసతి కోసం నిర్మాణాలు చేపట్టడం కష్టమే అంటున్నారు. చెన్నయ్య, నేను మహబూబ్నగర్ నుంచి వస్తాను. ప్రతి సంవత్సరము శైలేశ్వరం జాతర చాలా మంచిగా జరుగుతుంది. 3 రోజులు ఉంటుంది. పుణ్యానికి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. కలెక్టర్ గారి దగ్గరుండి చూశారు, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కానీ అవి కానీ చాలా అందుబాటులో కానీ చాలా మంచిగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఫుడ్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ అందరూ అన్నదానాలు చేస్తున్నారు, చాలా మంచిగా ఉన్నాయి సార్. నా పేరు ప్రద్యుమన్. నేను మా ఫ్యామిలీతోని సలేశ్వరం వచ్చాను. సలేశ్వరం చాలా బాగుంది. అక్కడ వాటర్ ఫాల్స్, అక్కడ గుండం చాలా బాగుంది. ఇక్కడ వాటర్ మిలన్స్, వాటర్ సప్లై అన్నీ కూడా చాలా బాగుంది. నాకు చాలా మంచిగా అనిపించింది. నా పేరు పరమేష్ అండి. మాది నార్కల్ జిల్లా బిజినపల్లి మండలం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాము. గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకోటి పుణ్యక్షేత్రం, అద్భుతమైన పుణ్యక్షేత్రం, మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి. అన్ని ఫెసిలిటీ మన ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఫెసిలిటీ చేస్తుంది. ఇక్కడ కిందికి దిగాలంటే దగ్గర ఒక 7 కిలోమీటర్ లోయలకు మనం దిగి చూసుకొని రావచ్చు పుణ్యక్షేత్రం. ఇది మరొక అమర్నాథ యాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. మన కోరిన కోరికలు కూడా ఇక్కడ అన్ని వేళలా ఎప్పుడూ మనకు నెరవేరుతాయి. సంవత్సరంలో మనకు ఉగాది దాటిన తర్వాత పుణ్యానికి వచ్చే పుణ్యం రోజుకు 3 రోజులు మనకు అనుమతిస్తారు ఫారెస్ట్ వాళ్ళు. చక్కటి సదుపాయాలతో కూడుకున్న పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోండి. ప్రస్తుతం నల్లమల శివనామ స్మరణతో మారుమోగుతోంది. లింగమయ్య దర్శనానికి వచ్చే భక్తులు వస్తున్నాం లింగమయ్య అంటూ స్వామిని స్మరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎంతో సాహసోపేతంగా వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత
మనసు తేలిక అయిపోతుంది అన్నది భక్తుల నమ్మకం. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. పాటు జరగబోయే సలేశ్వర జాతర ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండి లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా తమ జన్మలో ఒక్కసారైనా ఆ లింగేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి సలేశ్వరంలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ సలేశ్వరం జాతరకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, సలేశ్వరం నుండి.